అలాగే సార్, రేపు మార్నింగ్ 6 కల్లా ఉంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎరా ఇంకా స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? నానా నేను రెడీగానే ఉన్నాను. రఘు ఇంకా రాలేదు, వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం వాడు లేకపోతే స్కూల్కి వెళ్ళవా? వాడు రాకపోతే స్కూల్ మానేస్తావా? డోర్ మూసుకొని స్కూల్కి వెళ్ళు. సరే అమ్మా, వెళ్తాను. మీరు రండి. అమ్మ ఎప్పుడు ఇంతే, ఫ్రెండ్స్తో స్కూల్కి వెళ్ళనివ్వదు, ఫ్రెండ్స్తో ఆడుకోనివ్వదు, ఫ్రెండ్స్తో తిరగనివ్వదు. ఏంట్రా వెయిట్ చేస్తున్నా? రఘు ఇంకా రాలేదు, వాడి కోసమే వెయిట్ చేస్తున్నా. అమ్మయ్యా వస్తున్నాడు. అరే ఇంత ఆలస్యమా? తొందరగా రావచ్చుగా. నీ వల్ల నేను తిట్టులు తిన్నాను తెలుసా? అరే కొత్త సైకిల్ ఎప్పుడు కొన్నావురా? మా నాన్న కొన్నాడు రా ఈ సైకిల్. నువ్వు కొనగలవారా? దీని రేట్ ఎంతో తెలుసా? బాయ్. అరే రఘు, నీలాంటి సైకిల్ నేను కూడా కొనగలను రా. ఎలాగైనా మా అమ్మని నాన్నని అడిగి సైకిల్ కొనిపించుకోవాలి. ఏంట్రా నాన్న అన్నంలో ముగ్గులేస్తున్నావు? అమ్మా. ఏంటి నాన్న? చెప్పు కన్నా. అమ్మా నాకు ఒక సైకిల్ కొనిపెట్టమ్మా. రఘు కొత్త సైకిల్ కొన్నాడు, కనీసం నాతో మాట్లాడలేదు తెలుసా ఈరోజు. అందరూ స్కూల్కి సైకిల్ మీద వస్తున్నారమ్మా, నేను ఒక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉందమ్మా. రఘు ఎప్పుడు అలాంటి సైకిల్ కొనలేను అంటున్నాడమ్మా. నానొచ్చాక ఒక సైకిల్ కొనిపెట్టవా? అది నా పని కాదు నాన్న, నువ్వే అడుగు. నాన్నని అడగాలంటే నాకు భయంగా ఉందే. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు ఏదో కుట్ర పంతున్నట్టున్నారు? మీ పర్సుకు చిల్లు పెట్టడానికే రవి కుట్ర పన్నుతున్నాడు. ఏంట్రా అది, నిజమా? నానా నానా నాకు చెప్పు, నవ్వుతున్నావేంటి చెప్పు. నాకు ఒక సైకిల్ కొనిపెట్టినానా. మా ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీద వస్తున్నారు నానా. చూడు రవి, మనం పెద్దగా ఉన్నవాళ్ళం కాదు, అయినా నువ్వు సైకిల్ అడిగావు. సరే, రేపు నువ్వు పొద్దుట సైకిల్ మీద వెళ్తున్నావు, సరేనా? నిజంగానా నానా? థ్యాంక్ యూ నానా. నువ్వు ముందు అన్నం తిను. నేను ఇప్పుడే వెళ్ళి రఘుకి చెప్పేసి వస్తాను. నీకే కాదురా కొత్త సైకిల్, నాకు కూడా ఉంది, మా నాన్న కొని పెట్టాడు. అది కొత్త సైకిల్ ఆరా? కొత్త సైకిల్ అంటే నా సైకిల్లా ఉండాలి. దానికి బ్రేక్ ఉందా, సరిగ్గా సీట్ ఉందా, బెల్ ఉందా? అదేం సైకిల్ రా? రేస్ పెట్టుకుందామారా? కళ్ళు సరిగ్గా పెట్టుకొని చూడరా. పదా రేస్ పెట్టుకుందాం, పదా. పెట్టుకున్నాం పదరా. చూసావా, నీ సైకిల్తో పాటు నా సైకిల్ కూడా వచ్చేసింది. సర్లేరా. మీ ఇద్దరు చాలా లక్కీరా. ఎందుకురా? మీ నాన్న మీకు సైకిల్ కొనిచ్చాడు. పర్లేదురా, నీకు కూడా కొనిస్తారు. మా ఇంట్లో అమ్మ స్వీట్స్ చేసిందిరా, మా ఇంటికి రా, స్వీట్స్ తిని ఆడుకుందాం. నాన్న కోపడతాడురా, పరీక్షల దగ్గరకు వస్తున్నాయిగా.
మా అమ్మకి చెప్పొస్తాను రా, త్వరగా వచ్చేస్తానని. మా ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పరా. ఇంట్లో బ్యాగ్ పెట్టేసి వస్తాను రా, మన ఇద్దరం కలిసి వెళ్దాం. అరే తొందరగా వచ్చేరా. అమ్మకి చెప్పేసి ఒక్క నిమిషంలో వచ్చేస్తాను రా. అమ్మా, రఘు వాళ్ళ ఇంట్లో ఏదో పిండి వంటలు చేశారంటమ్మా. నన్ను కూడా తినిపోమంటున్నాడు. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. అంతా ఈ సైకిల్ వల్లే. సైకిల్ కొన్న దగ్గర నుంచి ఒక్క రోజునే ఇంట్లో కూర్చుని చదువుకున్నావా? అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటూ ఫ్రెండ్స్తో తిరుగుతూ అస్సలు చదువుకోవట్లేదు. కొంచెమన్నా భయం ఉందా నీకు? అమ్మో, మా నాన్న వచ్చేసాడు, నన్ను చూస్తే తిడతాడు. అమ్మా, వెళ్ళి వెంటనే వచ్చేస్తానమ్మా. సరే వెళ్ళు. అలాగే. రేయ్, తొందరగా వచ్చి చదువుకో. అలాగే అమ్మా. హే, రవిగడి సైకిల్ 2 రౌండ్లు వేసుకుని వద్దాం. రఘు, రఘు, ఏ రఘు. అమ్మో, నా సైకిల్ ఏది? రఘు ఎక్కడా? అమ్మో, నా సైకిల్. రఘు, రఘు. నాన్న బైక్ ఉంది, రఘు సైకిల్ ఉంది, మరి నా సైకిల్ ఏమైందబ్బా? రఘు, రఘు, నా సైకిల్. ఏ నాన్న, ఏమన్నా తింటావా? ఆకలిగా లేదమ్మా. ఏరా అంత నీరసంగా ఉన్నావు? ఏం లేదమ్మా, బాగా నిద్ర వస్తుంది. నీకు సైకిల్ వచ్చిన దగ్గర నుంచి బాగా తిరుగులు ఎక్కువయ్యాయి. ఇంకెక్కడ సైకిల్? ఏమైందిరా సైకిల్కి? ఏం అవ్వలేదమ్మా, బాగా నిద్ర వస్తుంది. సరే పడుకో. నా సైకిల్ ఎక్కడా కనిపించట్లేదు. నీకే కాదురా కొత్త సైకిల్, నాకు కూడా ఉంది. మా నాన్న కొని పెట్టాడు. ఇక్కడ కూడా నా సైకిల్ లేదు. ఎన్ని బండ్లున్నాయి, నా సైకిలే కనపడట్లేదు. నా సైకిల్ ఎందుకురా దొంగతనం చేసావు? నేను నీ సైకిల్ దొంగతనం చేయడం ఏంట్రా? నువ్వు ఆ రోజు మా ఇంటి బయట ఉన్నావా? నేను అప్పుడు లోపలికి వెళ్ళానా? వెళ్ళావు, అయితే ఏంటి? నేను బయటకు వచ్చినప్పుడు నువ్వు లేవు, నా సైకిల్ లేదు. ఆ రోజు మా నాన్న అర్జెంటుగా ఊరెళ్ళారని తీసుకుపోయారా. మరెవర్రా నా సైకిల్ దొంగలించారు? నాకేం తెలుసు, నువ్వేం బాధపడకు. మన ఇద్దరం కలిసి నీ సైకిల్ వెతుకుదాం. నీ సైకిల్ ఎక్కడున్నా ఎన్ని రోజులైనా మనం పట్టుకుందాం. మా అమ్మకి సైకిల్ పోయిందని తెలిసిపోయిందిరా. మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడురా. నువ్వేం టెన్షన్ పడకురా, నీ సైకిల్ ఎక్కడున్నా పట్టుకున్నారు. అరే, మా నోడు సైకిల్ పోయిందిరా. మనందరం కలిసి ఎత్తుకుదాం పదండ్రా. ఏరా, ఎందుకు నీ సైకిల్ లాగానే ఉందిరా. అవునా? ఎక్కడుంది? అదిగోరా. పదా వెళ్ళి చూద్దాం. ఏం కావాలి? బ్రేక్ రిపేర్ చేయాలన్నా. ఒక్క నిమిషం. రే 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 నా సైకిల్ రే రే దొంగ దొంగ రే ఆగ రే ఆగండ్రా రే. అమ్మయ్యా, నీ సైకిల్ నీకు దొరికిందిరా.
అమ్మయ్యా, సైకిల్ దొరికిందా? సైకిల్ దొరకడం ఏంటే? సైకిల్కి ఏమైంది? రేయ్, నా సైకిల్ షాప్కి వచ్చి నా సైకిలే దొంగతనంగా తీసుకొస్తారా? ఏమా, ఈ కుర్రాడు మా సైకిల్ షాప్కి వచ్చి మా సైకిల్ దొంగతనంగా తీసుకొచ్చాడు. ఆ సైకిల్తో బేరం కూడా మాట్లాడాడు. ఈ సైకిల్ మా అబ్బాయిదే. 2 రోజుల క్రితం పోతే మీ షాప్లో ఉంటే తీసుకొచ్చాడు. తప్పేంటి? అయినా చెప్పకుండా తేవడం ఏంట్రా? నానా, ఇది నా సైకిలే. నువ్వు కొనిచ్చిన సైకిలే. నువ్వు కొనిచ్చిన రోజే నేను నేమ్ కూడా రాసుకున్నా. కావాలంటే చూడు. మా ఇద్దరు పేర్లు రఘు, రవి. ఆర్తో మొదలవుతుందని దీనికి రాము అని పేరు పెట్టాం నానా. అవును అంకుల్, ఆ రోజు నా ముందే పేరు రాశాడు. కావాలంటే సైకిల్ మీద చూడండి. ఆగండి ఆగండి, తప్పు మీ ఎవరిది కాదు, తప్పు నాదే. అసలు ఏం జరిగిందంటే, రవి సైకిల్ రోడ్డు మీద కనిపించింది. ఒక రౌండ్ వెళ్దామని తీసుకున్నాను. అప్పుడు కార్ వచ్చి గుద్దింది. కంట్రోల్ తప్పి పడిపోయాను. సైకిల్ విరిగింది. అందుకని రిపేర్ చేయించడానికి డబ్బులు లేక సైకిల్ షాప్లో వదిలి వెళ్ళాను. ఇది జరిగింది. అయిపోయింది, అది అయిపోయింది. ఇదిగో బాబు, ఈ 100 రూపాయలు తీసుకుని వెళ్ళు. సరేనయ్యా. పదవే. అరే గోపాల్, రేపటి నుంచి నువ్వు కూడా మాతోటే రా. మన ముగ్గురం కలిసి తిరుగుదాం, ఓకేనా? అవునరా, మా 2 సైకిల్ మీద ముగ్గురం కలిసి తిరుగుదాం, సరేనా? థ్యాంక్స్ రా, నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు.